బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొయ్యూరు మండలం వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద ఆయనకు 10 ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూ విషయం మీద గిరిజనులకు ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఆయన మీద గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల నేపథ్యంలో బైండ్ ఓవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జెడ్పీటీసీ నూకరాజు భూముల దగ్గరికి వెళ్లారు. గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్వాదం నడిచింది. మాట పెరిగి గిరిజనులు ఆయన్ను హత్య చేశారు. సమాచారం అందుకున్న రోల్గుంట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? కవిత, కొయ్యూరు మండలం వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు అత్యంత దారుణ హత్యకు గురయ్యారు. రోలుగుంట మండలం చటాజీపురం వద్ద ఆయనకి 10 ఎకరాల పొలం ఉంది. ఈ 10 ఎకరాల పొలం ఆయన పేరు మీద ఉంది. అయితే హక్కులు తన పేరు మీద ఉన్నాయి కాబట్టి ఈ భూమి తనకే చెందుతుందని చెప్పి వారా నూకరాజు వాదిస్తుంటే, భూమికి మేము సాగులో ఉన్నాం కాబట్టి ఆ భూమి తమదేనంటూ చటాజీపురానికి చెందిన కొంతమంది గ్రామస్తుల మధ్య అలాగే నూకరాజు మధ్య కూడా గత కొన్నేళ్లకు వివాదం నడుస్తుంది. ఇదే విషయం మీద 2 వర్గాల మధ్య అనేక సందర్భాల్లో వివాదాలు కూడా జరిగాయి. రోలుగుంట పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది. అయితే అనేక సందర్భాల్లో రెండు వర్గాల మధ్య కూడా గొడవ జరిగింది. అయితే ఈ సందర్భంలో ఆయన ఇటీవల హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. హాస్పిటల్ నుండి జాయిన్ అయిన తర్వాత ఈ రోజు భూముల దగ్గరికి వెళ్లిన సమయంలో ఆయన అత్యంత దారుణంగా చంపేశారు. అయితే ఈ హత్యకు భూ వివాదాల మధ్య కారణమేనని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి స్థాయిలో హత్యకు పాల్పడింది ఎవరు, ఎంతమంది ఈ హత్యలో పాల్గొన్నారు అనే విషయాలన్నింటినీ కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.